సో బీర్లైలే గారు ప్లీజ్. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో 100% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న అధ్యక్ష. ఆ వ్యవసాయానికి అనుబంధంగా పశువర్ధక శాఖ, అదేవిధంగా గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం చేస్తున్నటువంటి రైతులకు సపోర్ట్గా ఉన్నటువంటి పశువర్ధక శాఖ అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా గత 2000 సంవత్సరం నుంచి గోపాలమిత్ర ఈ రాష్ట్రంలో ఏర్పడి సుమారు 1530 మంది గోపాలమిత్రలో గత 24 సంవత్సరాలు పనిచేసిన అధ్యక్ష. వాళ్ళకు నెలసరిగా భృతి కూడా 1150 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో చాలాసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు. మన ఎలక్షన్ల మేనిఫెస్టో కూడా ఆ గోపాలమిత్ర వాళ్లకు మన ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే పశుగణాభివృద్ధి సంస్థను ఎక్కువ అభివృద్ధి చేయడానికి వాళ్ళు రోజు 4-5 గ్రామాలు తిరిగి ఆ పశుగణాభివృద్ధికి ఎక్కువ దోహదపడుతున్నారు. కాబట్టి వాళ్ళకు మన ప్రభుత్వం నుంచి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా వాళ్ళు గత 24 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వ్యవసాయ శాఖలో ఖాళీ ఉన్నటువంటి 2134 పోస్టులకు గాను ఇప్పుడు 1491 పోస్టులు అధ్యక్ష. 634 పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయి. కాబట్టి అనుభవం ఉన్న రీత్యా వాళ్ళని చేయాలి. ముఖ్యంగా మా గొల్ల కుర్మలు ఇప్పటికి కూడా గొర్రెలను బర్రెలను నమ్ముకొని జీవిస్తారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వం మేము గొల్ల కుర్మలను పెద్ద చేసినామంటారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్లలో మా గొల్ల కుర్మలు అభివృద్ధి కాలేదు అధ్యక్ష. ఏమున్నా ఆ స్కీమ్లలో కమిషన్లకు, ఆ ఇన్సూరెన్స్లకు, డాక్టర్లకే పోయింది తప్ప మాకెక్కడ కూడా మా గొల్ల కుర్మలు అభివృద్ధి కాలేదు అధ్యక్ష. ఎక్కడ ఎలక్షన్లు వేస్తే అక్కడ నగదు బదిలీ అన్నారు. అక్కడ మున్గోడు ఎలక్షన్ సమయంలో మా గొల్ల కుర్మలు ఎక్కువ ఉంటారు అధ్యక్ష. వాళ్ళ కోసం మేము నగదు బదిలీ ఇస్తామని చెప్తే ఎంతో ఆశపడ్డారు, కానీ ఎవరు కూడా నగదు బదిలీ జరగలేదు అధ్యక్ష. అందుకే మన ప్రభుత్వం గతంలో చాలామంది గొల్ల కుర్మలు డీడీ కట్టారు, కానీ డీడీ కట్టడం వల్ల కూడా 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇవ్వలేదు. మన ప్రభుత్వమైన ఆలోచన చేసి మా గొల్ల కుర్మను దృష్టిలో ఉంచుకొని అదే జీవనాదిగా బతున్నాం. వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలను పెంచుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున తప్పకుండా ముందుకు పోవాలని తెలియజేస్తూ అధ్యక్ష. ముఖ్యంగా ఈ రాష్ట్రం మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం అధ్యక్ష. నిజంగా కూడా ఇలా పెద్దలు ఫామ్ ఆయిల్ను ఎక్కువ అభివృద్ధి చేసి ఎక్కువ పెద్ద ఎకరాల్లో ఫామ్ ఆయిల్ వేసి ఇలా రైతులు అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నారు. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే వ్యవసాయాన్ని ఎక్కువ విస్మరించి మాయంలో మేము పెద్ద చేస్తామంటున్నారు, మనం చేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తప్పులుగా చిత్రీకరించి ఇవాళ సన్నోట్లకు మనం బోనస్ ఇస్తున్నా, ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఇంకా దుమ్మెత్తి పోసే అధ్యక్ష. గతంలో వైఎస్ఆర్ సమయంలో 1,00,000 రూపాయలు ఏకకాలంలో చేస్తే వాళ్ళు 1,00,000 రూపాయలు అని చెప్పి పావులా 4 పావులకాయని తప్ప ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతో రుణమాఫీ చేస్తే కూడా దాన్ని జీర్ణించుకోలేక ప్రతి ఒక్కటి నెగిటివ్ వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు అదిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ గోపాలమిత్ర పనిచేసే 1530 మంది వ్యక్తులకు దామాషా ప్రకారం వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి. వాళ్ళకు కూడా నెలసరి వేతనం ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం మన ప్రభుత్వం. మనం వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళకు కూడా తప్పకుండా నెలసరిగా ఒక 24,000 రూపాయలు పెంచితే వాళ్ళు రోజు 4-5 గ్రామాలు తిరిగి పశుగణాభివృద్ధికి ఎక్కువ చేస్తారు. కాబట్టి ఆ గోపాలమిత్రం కూడా ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.